అంటే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు ఆయన చేసిన పనులు ఆయనకేం కళ్ళకి కనపడలేదా? ప్రతిపక్షాల మీద కక్షలు కనపడలేదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి? ఆయన చేసిన కక్షా రాజకీయాలు, హింసా రాజకీయాలు, అదే రకంగా కుల మత ప్రాంతీయ చిచ్చు పెట్టి 3 రాజధానులను చిచ్చు పెట్టి ప్రతి ఒక్కటి కూడా ఆయన ఇష్టం వచ్చినట్లు చేసి వల్ల డెమోక్రసీ డెమోక్రసీ అన్నారు. డెమోక్రసీ అనే పదానికి అర్థం తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు అని మేము అడుగుతున్నామండి. అంటే ప్రజాస్వామ్యంలో ఉండి మీరు ప్రజాస్వామ్యంగా అప్పుడు ఒక ముఖ్యమంత్రిగా మీరు గెలిచి ప్రజాస్వామ్య విలువలు కాపాడలేని మీరు కూడా డెమోక్రసీ గురించి మాట్లాడటం చాలా మీకు అది సరైన పదం కాదేమో. డెమోక్రసీ అంటే విలువలు తెలియని వాళ్ళు ఆ పదం గురించి మాట్లాడే అర్హత లేదని మేము అనుకుంటున్నామండి. మీరు ఆ రోజుల్లో గత ప్రభుత్వంలో మీరుండగా ఎన్ని కబ్జాలు జరిగినా కూడా మీ చేతుల్లో మీ ద్వారానే జరిగినాయి. మీ పార్టీ వాళ్ళు మీరు కలిసి చేసిన కబ్జాల గురించి కూడా మీరు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక పక్కన చూసుకుంటే శాండ్ మాఫియా, ఒక పక్కన చూసుకుంటే ల్యాండ్ మాఫియా, ఒక పక్కన చూసుకుంటే ఋషికొండని బోడుగుండు చేసిన ఘనత మీకే దక్కిందండి. అక్కడ 500 కోట్లు పెట్టి ప్యాలెస్లు కట్టి మీరు ఏదైతే మన ఈ ప్రజల ద్వారా ఉన్న ఇన్కమ్ ఏదైతే ప్రజల సొమ్మును మీరు దుర్వినియోగం చేసింది ఆ రోజు మీకు కనపడలేదా? ప్రజాస్వామ్యంలో ప్రజల విలువలు కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా? ప్రజల ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎన్ని మైలు రాళ్ళు ఏదైతే సర్వే రాళ్ళు ఎన్ని లక్షల కోట్లు పెట్టి మీరు అవి వృధా చేసిన విధానం, ప్రజల డబ్బు వృధా చేసిన విధానం తెలియట్లేదా? ఎన్ని రంగులు మీరు కనపడిన దానికల్లా 3 రంగులు మీ పార్టీ రంగులు వేసుకున్నప్పుడు ప్రజాస్వామ్యం కనపడలేదా అని అడుగుతున్నాను. మీరు మాట్లాడితే నైతిక విలువల గురించి మాట్లాడతారు. నిజంగా నైతిక విలువలు అనేది తెలిస్తే మీ ఎమ్మెల్యే డోర్ డెలివరీ చేసినప్పుడు నైతిక విలువ అనేది మీకు తెలిసిందా? మానవత్వం అనేది మీకుందా? అదే రకంగా మీ ఎమ్మెల్సీ ఏదైతే ఈరోజు చూసుకునే దువ్వాడ శ్రీని గారు అక్రమ సంబంధాల్లో మీకు నైతిక విలువలు లేవా? ఫ్యామిలీ అనేది మీకు తెలీదా? అదే రకంగా చూసుకుంటే మీ ఎంపీ విజయసాయిరెడ్డి విషయంలో మీకు నైతిక విలువలు గుర్తురాలేదని మేము అడుగుతున్నామండి. నైతిక విలువల గురించి మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ అభ్యర్థులకి, వైసీపీ పార్టీ వాళ్ళకి కానీ ఎవరికి లేదని మేము చెప్తున్నాము. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. ప్రజాస్వామ్య విలువలని వీళ్ళు ఏమాత్రం గౌరవించలేదు కాబట్టి ఏమాత్రం వీళ్ళు ఎదట పార్టీ మీద ఇప్పుడున్న ప్రభుత్వం మీద విమర్శించే హక్కు వీళ్ళు కోల్పోయారండి. ఎందుకంటే నిజంగా వీళ్ళు అవన్నీ సరిగ్గా చేసి ఉంటే వీళ్ళ ప్రతిపక్షం బాధ్యతగా మీరు ఎన్నన్నా చెప్పండి, అది తీసుకునే ఇది మాకుంది. ప్రతిపక్షం ఒక మంచి సలహా ఇస్తే మా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. మీరు ఇచ్చే సలహాలు మంచి సలహాలు లేవు. కొన్ని గవర్నమెంట్కి నష్టం చేసామా మేము, మా ప్రభుత్వం చేస్తే మీరు చెప్పొచ్చు. మీలాగా 3 రంగులు వేసుకున్నారా, ప్రతి చోట రంగులు పూసామా, మైల్ రాయిలు కొన్నామా, పాస్బుక్ల్లో మీ ఇష్టం వచ్చినట్టు మీ ఫోటోలు ప్రింట్ చేసుకున్నామా, శిలాఫలకాల మీద మీ ఫోటోలు వేసుకున్నట్టు ఎక్కడన్నా వేసారా? ఇలాంటివి ఏమన్నా జరిగితే మీరు మాట్లాడండి, దానికి మేము సమాధానం చెప్తాం. అంతేగాని ప్రతి ఒక్కదానికి ఇవాళ అధికారం కోల్పోయి నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలము అధికారం కోల్పోయిన బాధతో చంద్రబాబు నాయుడు గారు ప్రజలు గుర్తించారనే ద్వేషంతో ఎక్కడైతే ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కష్టపడి వాళ్ళ నియోజకవర్గంలో పనిచేస్తుంటే చూసి ఓర్చుకోలేని పరిస్థితుల్లో ఈ రకంగా మీరు విమర్శలు చేయడం, మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీకు ఏమాత్రం తగదని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఆయనకి 1000 మంది సెక్యూరిటీ కావాలని చెప్పి పదే కోర్టు చుట్టూ జరుగుతున్నాం. ఇంకో పక్క ప్రతిపక్ష పార్టీ నేతగా నన్ను కావాలని చెప్పి జరగటాన్ని ఎలా చూస్తారు కోర్టు చుట్టూ తిరగటాన్ని? ఈయన ప్రతిసారి అలవాటేనండి. కోర్టుల చుట్టూ తిరగడం అలవాటే. కోర్టుల్లో ముట్టికాయలు వేయించుకోవడం కూడా ఈయనకి బాగా అలవాటు. మీరు అన్నీ చూసే ఉంటారు. నిజంగా ఈయనకి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఈయనకి ఇవ్వాల్సిన బాధ్యత, ఈయనకి ఇవ్వాల్సిన రక్షణ, ఈయనకి ఏదైతే కల్పించాల్సిందో ప్రభుత్వం తప్పనిసరిగా కల్పిస్తుందండి. ఆయన మీద మాకు ఎవరికి, మా ప్రభుత్వానికి కానీ ఎవరికి పర్సనల్గా కక్ష అనేది ఎవరి మీద ఈ పార్టీకి లేదండి. తెలుగుదేశం వాళ్ళకి ఎవరి మీద పర్సనల్ కక్ష అనేది ఉండదు. ఎవరికి తగ్గించాలనేది ఒక ఆలోచన ఎవరికి లేదండి. కేవలము జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒకటి భద్రత కావాలన్నారు. నిజంగా భద్రత ఎంత కావాలో అంత భద్రత కల్పిస్తారు. అంతేగాని నీకు ఇష్టం వచ్చినట్టు నీ చుట్టూ ఒక 1000 మంది సెక్యూరిటీ ఉండాలంటే అసలు ఖర్చు అంతా రాష్ట్ర ఆదాయం మొత్తం కూడా నీ సెక్యూరిటీకి, నీ పిల్లల సెక్యూరిటీకి, నీ కుటుంబం సెక్యూరిటీకి పెట్టుకుంటే ప్రజల సెక్యూరిటీ ఎక్కడ చూసావు? నిజంగా మహిళలకు రక్షణ కల్పించగలిగావా? ఆ రోజు 5 సంవత్సరాల్లో నువ్వు మహిళలకు రక్షణ, మహిళల ఓట్లు దండుకొని మహిళలకు రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ మాకు రక్షణ కావాలి, Z+ కేటగిరీ ఉంది, ఇంత సెక్యూరిటీ కావాలంటున్నారు. ఏదైనా ఒక పరిధిలో సెక్యూరిటీ అనేది ఇస్తారు. అది మా ప్రభుత్వం కూడా ఏదైతే ఇవ్వగలుగుతారో అంత మటుకే ఇస్తారు. కానీ మీరు అడిగినంత విధిగా ఇవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. మీకు రక్షణ కల్పించడంలో
ప్రభుత్వం ఎక్కడ వెనకడిగేది, కానీ పరిమితికి లోబడి మీకు ఎంతవరకు కల్పించాలో అంతమటుకే ఈ ప్రభుత్వం కల్పిస్తుందండి. అంటే వాళ్ళు అంటున్నారు మా వాడికి థ్రెడ్స్ ఉంది చంపడానికి టీడీపీ వాళ్ళు ట్రై చేస్తారు. నిజంగా టీడీపీ వాళ్ళు ట్రై చేసే అవకాశం ఉందంటారు అసలు? ఏమండి, నిజంగా మా ప్రభుత్వంలో మా చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణతో కార్యకర్తల్ని చూస్తారండి. ఏ కార్యకర్త అని నిజంగా చెప్పాలంటే ఈ 3 నెలల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 100 రోజుల్లో కూడా ఏ కార్యకర్త అయినా నిజంగా ఎన్నో బాధలు పడి ఉన్నారండి. ఏదైతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర నుంచి, ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గర నుంచి, ప్రతి ఒక్క మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి ప్రతి ఒక్క కార్యకర్త కూడా వాళ్ళ కక్షా రాజకీయానికి బలి అయిపోయి ఉన్నారు. కానీ ఈరోజు ఎవరం కూడా, ఇంక్లూడింగ్ అందరినీ కూడా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేసి మాకు జైల్లో పెట్టించి మమ్మల్ని, మా ఎమ్మెల్యేలని జైల్లో పెట్టించిన వైనం మీరు చూసే ఉంటారు. అచ్చెన్నాయుడు గారు కరోనా టైంలో అచ్చెన్నాయుడు గారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారండి. అదే రకంగా దేవినేని ఉమా గారిని, అదే రకంగా మన కొల్లు రవీంద్ర గారిని, చంద్రబాబు నాయుడు గారిని చూడండి. ఏ కారణం లేకుండా కేవలం కక్షతో ఆయనతో ఏది చేయలేకపోయినా ఆయన మీద కక్ష సాధించాలనే ఉద్దేశంతో అన్యాయంగా అక్రమంగా 53 రోజుల్లో జైల్లో పెట్టిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కానీ మేము ఎవరము కూడా చాలా సమన్వయం పాటించి ఎక్కడా కూడా ఏమి అల్లర్లు చేయకుండా మీరు చూసే ఉంటారు. ఈ 3 నెలల్లో కూడా ఎక్కడ తిరగబడితే ఒక్క నిమిషం పట్టదండి ఈ తెలుగుదేశం కార్యకర్తలకి. కానీ అభివృద్ధి సంక్షేమం వైపే మా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా చట్టం దాని పని అది చేసుకెళ్తుంది. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి తప్పనిసరిగా శిక్ష పడాలని అనుకుంటున్నారు. కానీ ఎవరికి వాళ్ళు సొంతగా వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేయాలని ఎవరికి లేదండి. మా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఒప్పుకునే పరిస్థితి అనేది ఎక్కడా లేదండి. ఇలాంటి దాడులు తిరగటం, కక్షా రాజకీయాలు చేయటం ఆయనకు అసలు అలవాటు లేదు. నిజంగా అలవాటు అనేది ఉంటే మీరు 5 ఏళ్ళలో మీరు చేసిన దానికి డబల్ రియాక్షన్తో చేసేవాళ్ళు, అప్పుడే చేసేవాళ్ళు. మాకు కార్యకర్తల బలం ఇవాళ మేము అధికారంలో ఉన్నప్పుడే కాదు, అధికారంలో లేనప్పుడు కూడా మాకు కార్యకర్తల బలం అనేది తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ పార్టీ అండి. కార్యకర్తలు ఒక కంచుకోట లాంటి వాళ్ళు. అలాంటి కార్యకర్తలు ఉన్నప్పుడే మేము మీ మీద తిరగబడలేం. ఎందుకంటే మేము చట్టాన్ని గౌరవించాం, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాం కాబట్టి మేము అలాంటి పనులు చేయాలా, ఎప్పటికీ మేము అలాంటి పనులు చేయము. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం అన్నారో అభివృద్ధికి కట్టుబడి ఉంటాం, సంక్షేమానికి కట్టుబడి ఉంటారండి మా కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు మొన్న డైరెక్షన్ ఇచ్చింది. దాని బేసిస్ ఆయన అసలు కోర్టుకి వెళ్తాడు అనుకుంటున్నారా? నిజంగా ఈయన డెమోక్రసీ అని మాట్లాడుతున్నాడు, చట్టాలని మాట్లాడుతున్నారు కాబట్టి చట్టం మీద గౌరవం ఉన్నా, డెమోక్రసీ మీద గౌరవం ఉన్నా కంపల్సరీ ఆయన వెళ్ళాల్సిన బాధ్యత ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఆయన తప్పనిసరిగా వెళ్ళాలి. 18 ఈడీ కేసుల్లో ఉన్న ఆయనకి కోర్టు అన్న ఒక గౌరవం లేదు, మర్యాద లేదు, చట్టం అన్న ఒక గౌరవం లేదు, మర్యాద లేదు. నిజంగా ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఒక వ్యక్తి చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది, అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఒక సామాన్య పౌరుడికి ఎలాంటి బాధ్యత ఉందో అలాగే మాజీ ముఖ్యమంత్రి అయినా అదే బాధ్యత ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఏ పదవిలో ఉన్నా కూడా అదే బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈయన చట్టాన్ని గౌరవించి కంపల్సరీ అటెండ్ అవ్వాలని మేము కోరుకుంటున్నామండి. అలాగే వైసీపీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి కింద స్థాయి వరకు అక్రమ సంబంధాల మూలన మహిళల మీద దాడులు చేస్తారు, ఇంకో పక్కన వాళ్ళు బెదిరించడం కూడా జరుగుతుంది. దాన్ని ఎలా చూడొచ్చు? నిజంగా ఈ విషయాలు మాట్లాడంటే మాకు చాలా బెరుగ్గా కూడా అనిపిస్తుందండి. నిజంగా ఎమ్మెల్సీ అంటే ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఆయన అది చట్టసభల్లో ఉండి ఆయన ప్రజలకు ఒక దిశానిర్దేశం, అంటే ఆయన ఒక రోల్ మోడల్గా ఉండవలసిన వ్యక్తి. నిన్న టీవీలో చూస్తుంటే భార్య పిల్లలు వెళ్తే ఒక రాడ్డు తీసుకొచ్చి కొట్టడానికి కూడా దగ్గరికి వస్తున్నాడంటే మహిళలు అంటే ఏమాత్రం గౌరవం ఉందో అర్థమవుతుందండి వాళ్ళ ఎమ్మెల్సీలకి. నిజంగా నువ్వు చేసింది తప్పు, ఆ తప్ప ఒప్పు అనేది నీకు తెలుసు, మీ భార్యకి తెలుసు, నీ ఎవరైతే ఆ మాధురి అనే అమ్మాయికి వాళ్ళకి తెలుసు. కాబట్టి మీ పర్సనల్లోకి మేము ఎంటర్ అవ్వట్లేదు. కాకపోతే మహిళలు అంటే ఎంత గౌరవం ఉందా అనేది మీరు మీ ఇంటికి వచ్చి ఎవరైనా అడిగే బాధ్యత ఉంటుంది. దానికి సరైన సమాధానం చెప్పాలి. కానీ రాడ్లు పట్టుకొని ఎమ్మడబడి, అంటే మహిళ ప్రశ్నిస్తే రాడ్లతో కొట్టే ఇది వాళ్ళ వైసీపీ ఎమ్మెల్యేలకు ఉందని తెలుస్తుంది. అదే రకంగా చూస్తే వాళ్ళు ఎంత రౌడీయిజం చేశారో, గుండాయిజం చేశారో. ఒక అనంతబాబు అనే వ్యక్తి, ఒక ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ని డోర్ డెలివరీ చేశాడంటే ఈ ఎమ్మెల్సీలకి, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకమైన ఇది ఉందో క్రిమినల్ మెంటాలిటీ, అదే రకమైన మెంటాలిటీ వీళ్ళకి కూడా ఉందని మనకు తెలుస్తుందండి.